786 News Channel Media. Your voice, our report. మీరా మొహిద్దీన్ మస్తాన్ బాబా ఎయిడ్స్ పేషెంట్ ని ఆదుకున్నాడు. ఎయిడ్స్ పేషెంట్ ని తన ఇంట్లో తెచ్చి పెట్టుకుని కూడు కూడా పెట్టాడు. 3 పూట్ల నమ్మించి గొంతు కోసి 83,000 రూపాయలు తీసుకొని ఫరార్ పారిపోయింది. ఈ రవణమ్మ మాయలేడి లబోదిబో అని కొట్టుకొని మీడియాలో 1కి 3 సార్లు పెట్టాం. పోలీసు వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేశాం. ఏంది సమాజంలో ఏం జరుగుతుంది? క్రైమ్ రేట్ పెరిగిపోతుందా? అయితే డబ్బుల కోసమే మనుషులు ఉన్నారా? కొంతమంది, అందరు కాదు. 786 మీడియాకి వచ్చి కార్యాలయానికి నాకు న్యాయం చేయమని చెప్పి పదే వస్తున్న మస్తాన్ బాబా వెంకటగిరిలో ఉన్నాడు. మరి డైగస్ రోడ్ సారా సెంటర్లో కూడా ఈయన నివాసిస్తూ ఉంటాడు. ఏది ఏమైనా మస్తాన్ బాబా మీరా మొహిద్దీన్ కి న్యాయం జరిగేదాకా ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాల్సింది ఉంది. 786 మీడియా క్రైమ్ రిపోర్ట్. ఈ పేరు రమణమ్మ అండి. రమణమ్మ వెంకటగిరి రమణమ్మ, బేల్దార్ పని చేసే రమణమ్మ. ఈ బిడ్డకి శివకుమార్ ఇద్దరు మొగుళ్ళు చనిపోయిన తర్వాత రమణమ్మ ఇతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత మా సాయిబులు ఏంటంటే వీడికి శివకుమార్ అనే వాడిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇవి కడుపుతూ ఉంటే మా సాయిబులకి కోవిడ్కి పోయి వచ్చిన వాళ్ళకి బిడ్డలు లేకపోతే అమ్మ ఆ బిడ్డని మాకు ఇస్తావా అంటే నాకు మంచి కానిపోయిన దాకా కూడా వాళ్ళు 1 లక్ష రూపాయలు పెట్టి ఈమెకి చూశారు. మొత్తం చూసిన తర్వాత మా సాయిబులు తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఒక 2 లక్షల రూపాయలు 2 లక్షలు ఇచ్చి ఈ బిడ్డను తీసుకున్నారు వాళ్ళు. తర్వాత ఒక 20 రోజులు 30 రోజుల తర్వాత 40 రోజుల తర్వాత ఈ బిడ్డకి జ్వరం వచ్చేసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత చూపిస్తే ఈ బిడ్డకి ఎయిడ్స్, తల్లి బిడ్డకి ఎయిడ్స్ అని భయపడిపోయి ఈ బిడ్డకి తల్లికి ఎయిడ్స్ అని వాళ్ళు తెచ్చి మా సాయిబులు తెచ్చి ఆ బిడ్డని ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు కూడా అడగల వాళ్ళు. పోయేటోళ్ళు ఉన్న మహారాజుల వాళ్ళు పోయేటికి పోయి వాళ్ళకి బిడ్డలు లేదు, సంతానం లేదు, వాళ్ళకి సంతానం లేని వాళ్ళు ఈ బిడ్డకి ఈ రవణమ్మ కొడుకు శివకుమారుకి పుట్టిన బిడ్డ ఈ బిడ్డని కూడా అమ్ముకున్నారు. 2 లక్షల రూపాయలకి అమ్ముకున్నారు. ఈ బిడ్డని అమ్ముకున్నారు వాళ్ళు. అది ఈ బిడ్డని అమ్మేశారు. అది శివకుమార్ అనేవాడు ఈ అమ్మాయిని ఇద్దరు మొగుళ్ళు చనిపోయినారు. నాయన వెంకటగిరి ఏందనేది వెంకటగిరి అయితే శివకుమార్ అని 2 మొగుళ్ళు చచ్చిపోయిన తర్వాత ఈయన పెళ్లి చేసుకుంది ప్రేమించి. ఎవరు? ఈమె రవణమ్మ పెళ్లి చేసుకునింది శివకుమార్ని. వాడు 5 సంవత్సరాలు కాపురం చేసి ఆమె 5 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత వదిలేసి హైదరాబాద్లో ఉన్నాడు. ఈ బిడ్డ కూడా ఉన్నాడు హిజ్రా అని. ఇప్పుడు ఏంటంటే ఈ బిడ్డ కోసం మా సాయిబులు పోయి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి బిడ్డలు లేరు, కోటీశ్వరుల వాళ్ళు ఇవి కడుపుతూ ఉంటే వాళ్ళు అడిగారు, అమ్మ మాకేమైనా ఆ బిడ్డని ఇస్తారా అంటే అయిన దాకా కూడా శివకుమారు ఈమె ఇద్దరు కలుసుకొని ఆ బిడ్డ కోసం ఏంటంటే అడిగారు. ఇస్తా అంటే 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు కానిపోయిన దాకా కూడా. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏంటంటే ఆ బిడ్డని వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఒక 2 లక్షలు ఇచ్చారు. ఎవరికి? రమణమ్మకి ఇచ్చారు. ఎవరు? సాయిబులు ఇచ్చారు. కోయేటోళ్ళు 2 లక్షలు ఇచ్చారు. 2 లక్షలు ఇచ్చిన తర్వాత ఏంటంటే ఒక 20 రోజులు 15 రోజుల తర్వాత ఈ బిడ్డకి బాగలేకంటే జ్వరం వచ్చింది. తర్వాత హాస్పిటల్కి పోతే ఎయిడ్స్ అని తేలిపోయింది. తర్వాత భయపడి తెచ్చి ఆ బిడ్డని వాళ్ళకి ఇచ్చేసారు. ఆ 2 లక్షలు కూడా మాకు ఇవ్వలేదమ్మా నువ్వు, ఏంటంటే ఎయిడ్స్ వచ్చింది. కన్న బిడ్డల్ని కూడా అమ్ముకున్నారు వీళ్ళు, కడుపులో పుట్టిన బిడ్డలు కూడా ఎయిడ్స్ అని. ఇప్పుడు ఏంటంటే నెత్తురు కక్కటది ఎయిడ్స్, నెమ్ము కూడా ఉంది. అది దానికి ఏంటంటే అది ఈ పరిస్థితి. ఇప్పుడు తిరుపతిలో ఉందంటే ఏమి 14 ఇళ్ళు తీసుకుని ఉందంట. వచ్చిన వాళ్ళకి సేవలు చేస్తుందంట. మళ్ళీ 12,000 రూపాయలు జీతం. ఈమెకి 12,000 జీతం బాబా. 16,000 రూపాయలు పోయేటప్పుడు ఛార్జీ కూడా ఇచ్చినాను బాబా. నేను పోగానే శుక్రవారమే డబ్బులు వేస్తాను. 8 నెలలు అయింది. రేపు నెలలో 1వ తేదీ నాకు డబ్బులు కట్టాలని
ఒకటో తేదీ డబ్బులు కట్టాలా. దొంగచాట్లు ముసుగులు వేసుకొని తిరుగుతా ఉందంట. ఆడ తిరుపతి, అదేందో శ్రీశైలం అంట, కాళాస్తి, అది ఇంకోటి రైనగుంట అంట, అది అక్కడంతా తిరుగుతా ఉంది. అరుంపాలయానికి పోయినాను. ఎవరైనా ఈవిని ఎక్కడుందో చెప్పినా 5,000 రూపాయలు నేను ఇస్తాను. తిరుపతిలో 14 ఇళ్ళు తీసుకుని వాళ్ళకి సేవలు చేసుకుంటా అక్కడే ఉందంట. ఏమి ఏంటంటే 12,000 రూపాయలు జీతం బాబా నాకు, పైన సాలరీ రోజుకి 2,000, 3,000, 4,000 కూడా ఇస్తారు నాకు. ఆడ నేను తెచ్చి నీ డబ్బులు కట్టేస్తాను, మళ్ళీ ఒక 50,000 కూడా తీసుకుంటాను నీకు డబ్బులు కట్టి అని చెప్పింది. యాటికి 8, రేపు నెల కట్టాలి. యాటికి 8 నెలలు డబ్బులు తీసుకొని అది రేపు పండగకి, మొన్న పండగకి, పెద్ద పండగకి తీసుకుంది నాకు అది డబ్బులు. ఈ యాటికి రేపు ఒకటో తేదీ కట్టాలి. అయిపోయింది గడువు కూడా. నేనేం వడ్డీకి లేదు నాయన. అన్నం పెట్టాను చూసి, అన్నం బట్టలు ఇప్పించినాను, ఏసయ్య బైబుల్ ఇప్పించినాను. తర్వాత ఏంటంటే పెచ్చిది కూడా అన్ని గుడ్డలు లేదు బాబా అంటే పెట్టి ఒకటి ఇచ్చాను ఆయన. ఇవి తిరుపతిలో ఉందంట, అదే శ్రీశైలంలో ఉందంట. తర్వాత ఏంటంటే కాళాస్తిలో, కాళాస్తిలో అక్కడ కూడా పనిచేస్తుందంట. రేణుగుంట ఆడంతా ఉందంట నాయన. ఈమెని ఎవరైనా చూపించినా లేదు, మన డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఐజీ గారు కానీ, కమిషనర్ కానీ 786కి ఏదైనా ఆయనకి శిక్ష ఇచ్చి నా డబ్బులు నాకు న్యాయం చేయండి సార్. మీకు మన నారా చంద్రబాబు నాయుడు కూడా, నేను కూడా పార్టీ నంబర్ని సార్, నాకు న్యాయం చేయండి సార్. ఇట్లా ఎవరికి చేయకూడదు. ఇట్లా మోసం చాలా మోసగత్తి సార్. చాలా మోసం సార్. ఈమెకి ఎయిడ్స్ సార్. ఈ బిడ్డకి సాయిబులు కూడా మోసం చేసింది. వాళ్ళు 2-3 లక్షలు తినేసింది వాళ్ళ డబ్బులు. ఆ శివకుమార్ అనేవాడు, ఇద్దరు కూడా అది స్టైలు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.